హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్. మీకు డైలీ క్రికెట్ అప్డేట్స్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్. ఈరోజు క్రికెట్ అప్డేట్స్ వచ్చేసి క్రికెట్లో టెస్ట్ 20 అనే ఫార్మాట్ ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఫార్మాట్ జనవరిలో లాంచ్ అవబోతుంది. 80 ఓవర్స్ పర్ గేమ్గా 4 ఇంటర్వెల్స్లో ఒక్కొక్క ఇంటర్వెల్కి 20 ఓవర్స్ పర్ సైడ్. సో ఈచ్ టీమ్కి 2 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని నిన్న ఏబీ డివిలియర్స్ లాంచ్ చేశారు. ఈ ఫార్మాట్ యంగ్ క్రికెటర్స్ కోసం అని తెలుస్తుంది. ఏబీడి ప్రెస్లో మాట్లాడుతూ ఇది యంగ్ క్రికెటర్స్కి గ్రేట్ ఛాన్స్ అని చెప్పుకొచ్చారు. దీనికి 13 to 19 ఏజ్ ఉన్న యంగ్ క్రికెటర్స్ అక్రాస్ గ్లోబల్గా రిజిస్టర్ అవ్వచ్చు అని చెప్పుకొచ్చారు. సో మీరు కనుక ఎలిజిబుల్ అయ్యి ఇంట్రెస్టెడ్ అయితే ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మీకు తెలిసిన యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇండియాతో ఓడిఐ సిరీస్కి ముందు ఆస్ట్రేలియాకి పెద్ద షాక్ కలిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొత్తం సిరీస్కి దూరం అయ్యారు. అలాగే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ కూడా సిరీస్ మొత్తానికి దూరం అయ్యారు. అంతేకాదు వికెట్ కీపర్ జాస్ ఇంగ్లీష్ కూడా ఫస్ట్ 2 ఓడిఐస్కి రూల్ అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో యాడన్ జాంపా అండ్ అలెక్స్ కేరీ కూడా ఫస్ట్ ఓడీకి రూల్ అవుట్ అయ్యారు. సో దీంతో ఆస్ట్రేలియన్ టీం చాలా వీక్గా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఓడిఐ సండే రోజున జరగబోతుంది. చూద్దాం ఫస్ట్ ఓడిఐకి ఆస్ట్రేలియా ఏ టీం కాంబినేషన్తో వస్తుందో. ఐపీఎల్ ఫ్యాన్స్కు బిగ్ షాక్. 2025లో ఐపీఎల్ వాల్యూ 21% తగ్గింది, 8.8 బిలియన్లకు చేరింది. దీనికి మెయిన్ రీజన్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ వల్ల. రియల్ మనీ గేమింగ్కు సంబంధించిన ప్రకటనలు స్పాన్సర్షిప్ నిషేధించారు. ఐపీఎల్కి ఇవే బిగ్ రెవెన్యూగా ఉండేది. ఇప్పుడు అవి బ్యాన్ అవ్వడంతో ఆదాయం తగ్గింది. అదే కాక మీడియా హక్కులు కొద్ది మందికి మాత్రమే పరిమితం అవ్వడంతో బిడ్డింగ్ పోటీలు తగ్గాయి. అయినా కూడా ఐపీఎల్ వరల్డ్ టాప్ స్పోర్ట్స్ లీగ్లో ఒకటిగా నిలిచింది. ఐపీఎల్ చూసే ఆ బిగ్ స్పాన్సర్స్ డ్రీమ్ 11, ఎంపీఎల్ లాంటివి ఈసారి ఐపీఎల్లో మనం చూడము. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.